దీని చరిత్ర తెలుసుకుంటే ప్రతి 20 సంవత్సరాలకి ఒక అంగుళం పెరుగుతుంది అన్నమాట. ఇది ఈ నంది. ఓకే, మాకైతే బనగానపల్లి నుంచి యాగంటికి బండి దొరకలేదు. పెద్దపాడు అనే ఊరు దాకా బస్సులో వచ్చి అక్కడి నుంచి ఒక పెద్ద మనిషి సాయంతో మేము గుడి దాకా నడుచుకుంటూ వచ్చినాం. టైం 7-7:30 అవుతుంది. ఇక్కడ 4 కిలోమీటర్లు ఉండొచ్చు. 4 కిలోమీటర్కి రాత్రి దేవుని దర్శనానికి నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు నేనైతే యాగంటి టెంపుల్లో ఉన్నా. ఈ నైట్లో ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా, పొద్దున కూడా చూపిస్తా. ఇదే చెట్టు పొద్దున కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఈ చెట్టు వెనుక పెద్ద కొండ ఉంటుంది, అందులో శివాలయం ఉంది. అది మీకు ఉదయాన్నే చూపిస్తా, చూడండి ఎంత బాగుంటుంది. ఇప్పుడు మనం గుండం దగ్గరికి వెళ్దాం. పుష్కరిణి ఇది చూద్దాం, ఓపెన్ ఉంటే లోపల చూపిస్తాను. లైట్ లేదు, టార్చ్ అయితే ఏం కనిపించదు. నేను ఉదయాన్నే ఇవన్నీ క్లీన్గా చూపిస్తాను నీట్గా. వస్తున్నా. ఇప్పుడు నేను మీకు పుష్కరిణి చూపిస్తాను. రాత్రి మనం చూసినప్పుడు చీకట్లో మనకేం కనిపించలేదు కదా, ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా. పుష్కరిణి బయట ఇదంతా. పదండి ఇప్పుడు లోపలికి వెళ్దాం. రాత్రి మనం పొగమంచు మధ్యలో చూసింది ఏ గోపురం. వెళ్ళు తీస్తా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడున్న కోనేరు ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటుందంట. ఇక్కడ అంటే సంవత్సరం పొడవునా నీళ్ళు ఒకటే లెవెల్లో ఉంటాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ముందు గుడి వెనుక భాగంలో ఒక చిన్న నంది విగ్రహం నోటి నుండి ఆలయ ప్రాంగణం కోనేరు, అంటే దీనిలోకి గుడి ముందర నంది విగ్రహం నుండి ఇదిగండి ఇక్కడ కనిపిస్తుందా నీళ్ళు ఇక్కడ దాకా వస్తుంటాయి అన్నమాట. నంది విగ్రహం మీకు ఇప్పుడు చూపిస్తా.
చక్కగా తాగండి. కానీ ఎప్పుడు కూడా ఎండాకాలం వానాకాలం ఏ కాలమైనా కూడా నీళ్ళు ఒకటే లెవెల్ మాత్రం ఖచ్చితంగా ఒకటే లెవెల్ ఉంటాయి. ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. ఇక్కడ చూస్తా ఇప్పుడు దాచిన ఇప్పుడు ఎంత బాగా ఆడుకుంటారు పిల్లలు పెద్దలు. ఇంకొకటి ఏంటంటే ఈ నంది నోట్లో నుంచి ఈ పుష్కరంలోకి వచ్చే నీళ్ళలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు చాలామంది. ఇంకా చాలా వరకు రోగాలు కూడా ఏమైతాయని చాలామంది నమ్మకం కూడా. ఇక్కడ ఈ పుష్కరంలో స్నానం చేస్తే ఏదైనా రోగాలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయని చాలామంది నమ్మకం. మీకు ముందు చెప్పినా కదా, గుడి ముందు నంది నోట్లో నీళ్ళు కొంచెం వస్తుంది. ఇలా విశేషం ఏంటంటే అప్పట్లో అగస్త్య మహాముని కూడా ఈ నీళ్ళల్లో స్నానం చేసిన తర్వాతనే మహాశివుని ఆరాధించేవాడు. అంత మహత్యమైన కథ అన్నమాట ఈ పుష్కరానికి.
ఓకే, రాత్రి మనం చూసిన చెట్టు ఇదే. రాత్రి మీకు కనిపించలేదు సరిగా, ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. పదండి ఇప్పుడు మనమైతే టెంపుల్కి వెళ్దాం. శ్రీ యాగంటి ఉమామేశ్వర స్వామి దేవస్థానానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇది పుష్కరిణి, మనం ఇంతకుముందు చూసింది. ఓకే, ఇక్కడ చెట్టు ఇప్పటి కాలం చెట్టు కదా ఇది, చూడడానికి చాలా బాగుంది పెద్దగా. పదండి ఫస్ట్ గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇదైతే మంచి విషయమే, గ్రీన్ మ్యాట్, కాళ్ళు మండకుండా ఎండలో. ఇందులో కూడా వెళ్దాం. ఇందులో శివలింగం స్వయంభూ ఉంటుంది, అది చూపిస్తా. ఇదే యాగంటి ఉమామేశ్వర స్వామి దేవస్థానపు ముఖద్వారం. వెళ్దాం, చూద్దాం. లోపల కెమెరా అలౌడ్ ఉంటే లోపల వీడియో తీయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు మనమైతే దేవస్థానం లోపలికి వెళ్దాం. ఒకసారి ఈ కొండల్ని చూడండి, ఎంత బాగున్నాయి. ఇక మనకు ఈ యాగంటి స్థల పురాణం గురించి తెలుసుకోవాలనుకుంటే, అప్పట్లో శ్రీ అగస్త్య మునీశ్వరుడు ఇక్కడ తపస్సు చేశాడనమాట. తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గుడి కట్టించాలని చెప్పేసి ఇంకా వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. ఇక అనుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహం చేస్తుండగా ఆయన వెంకటేశ్వర స్వామి కాలి బొటనవేలి గోరు విరిగిపోయిందనమాట. విరిగిపోతే ఇంకా ఇలా గోరు విరిగిపోయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మంచిది కాదు అనుకొని నిరాశలో ఉన్నాడు అనమాట. ఆయన నిరాశలో ఉండేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక శివుడి కోసం ఆయన ఘోర తపస్సు చేశాడు అనమాట. అప్పట్లో
ఘోర తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సుకి ఆ శివ పరమాత్ముడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసంలాగా ఉంది, ఇక్కడ నువ్వు శివుణ్ణి ప్రతిష్ఠించమని చెప్పినందున ఆ మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడైన ఉమామేశ్వరులుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని శివుడు కోరతాడనమాట. అది ఒక కథ. అంటే శివుడు ప్రత్యక్షమై ఇంకా శివుని ప్రతిమని ప్రతిష్ఠించమని కోరినందుకే ఇక్కడ ఒకే శిల మీద శివపార్వతులను ప్రతిష్ఠించడం జరిగింది. అదొకటి. ఇక్కడ ఇంకొక కథ కూడా ఉంది. అదేంటంటే చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు అనమాట అప్పట్లో. ఆ తపస్సుకి మెచ్చి శివుడు ఆయనకు ఒక పులిలాగా కనబడతాడంట. అప్పుడు ఆ పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైన తెలుసుకున్న చిట్టప్ప శివును నే కంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడంట. అట్లా అది కూడా ఒక కథ అనమాట మనకు. అంటే ఆలయానికి దగ్గరలో చిట్టప్ప గుహ కూడా ఉంది ఒకటి, అది చూద్దాం. అది కూడా ఇక్కడ చూడండి, టెంపుల్ అప్పటి కాలం అంతా బాగున్నాయి అసలు. ఇప్పుడు నేను మీకు పుష్కరిణి చూపిస్తా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడ మార్కాండేయ శివలింగేశ్వర స్వామి. ఇక్కడ మీకు ఒక లింగం చూపిస్తాను. కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠించిందని ఇంతకుముందు అన్నారు. అది ఉందో చూద్దాం. క్లోజ్ ఉంటే చెప్పలేము. ఓకే, క్లోజ్ ఉంది. ఇదే అన్నమాట క్షేత్రపాలక శ్రీ వీరభద్ర స్వామి సన్నిధి. మీకు ఇప్పుడు కాశీ నుండి తెచ్చి ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూపిస్తా. మహానంది చూడండి. ఇది కాశీని తీసుకొచ్చి ప్రతిష్ఠించిన శివలింగం. ఇలా ఎత్తైన కొండల్లో ఉన్న గుళ్ళు తిరగడం అంటే నాకు ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఇష్టం నాకు. చూడండి ఒకసారి. చాలా చూడముచ్చట ఉంది కదా చూడడానికి. మీకు ఇక్కడ జూమింగ్ ఆప్షన్ లేదు, కానీ పైన చిన్న గుహలో రాళ్ళు పేర్చినారు ఎవరో, కానీ అది ఎలా అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పటికీ నేను 2-3 సార్లు దాన్ని అబ్జర్వ్ చేసుకున్నాను. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. అదండి ఇది. ఇక్కడ మీకు అసలు ఎవరు రాళ్ళు పేర్చిన అన్న విషయం నాకు ఇంతవరకు అర్థం అవ్వట్లేదు. అది విషయం. ఇప్పుడు మనం పుష్కరిణి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది కంప్యూటర్తో చెక్కిందో లేక వేరే ఏదో కాదు, అప్పటి కాలం శిల్పులు చెక్కిన అద్భుతాలు ఇవి. చూడండి ఒకసారి. ఇలా చూడండి, అప్పటి కాలంలోనే ఇంత అద్భుతమైన శిల్పాలు చెక్కినారు అనమాట. చూడండి అప్పటి కాలం పనితనం ఎంత బాగుంది. మొత్తం ఇట్లా 4 ఉన్నాయి. ఇక్కడ 4 స్తంభాల మధ్య.
ఇప్పటి కాలంలో అయితే చేతి పని అస్సలు కుదరదు, వీలు పడదు కూడా కాదు కూడా. చూడండి ఇది స్వామివారి ఆలయం. ఇప్పుడు చూసుకుంటే ఇది యాగంటి బసవన్న. దీని చరిత్ర తెలుసుకుంటే ప్రతి 20 సంవత్సరాలకి ఒక అంగుళం పెరుగుతుంది అన్నమాట. ఇది ఈ నంది 90 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నదంటే ఈ మండపంలో ఇదిగోండి ఇలా ఇక్కడి నుండి మనకు ఇలా నందీశ్వరుని చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఉండింది 90 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు ఉంటుంది. చూపిస్తాను ముందు నుంచి కూడా. ఇది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం చొప్పున పెరుగుతుంది అన్నమాట. అదిగోండి అప్పుడు ఈ మండపం చుట్టూ మనం ఈ నందీశ్వరుడు ఈ బసవయ్య చుట్టూ మనం ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉండింది. కానీ ఈ 90 సంవత్సరాల నుంచి అంగుళం పెరిగి ఇదిగోండి ఇందులో పట్టకుండా అయిపోయింది. ఇంకొకటి కూడా ఏంటంటే కలియుగాంతంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ప్రకారం కలియుగాంతంలో ఈ బసవయ్య లేచి రగ్గ వేస్తుందని మన కాలజ్ఞానం కూడా బ్రహ్మం గారు శ్రీ 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 మధ్యరాటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా చెప్పి ఉన్నారనమాట. అంటే కలియుగాంతానికి ఈ బసవయ్య లేచి అంకె వేయడానికి కూడా ఒక రకంగా ముడిపడి ఉంది అని అనుకోవచ్చు, మనం అనుకోవాలి. చూడండి కొండ కొనల మధ్య యాగంటి ఉమామేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇది వచ్చేసి మనకు అగస్త్య పుష్కరిణి అంటారు. అగస్త్య పుష్కరిణి అని ఎందుకు పేరు వచ్చింది అనేది మీకు ఇప్పుడు చెప్తాను. వచ్చాయండి నాతో కిందకి. అప్పట్లో అగస్త్య మునీశ్వరునికి ఒక అనుమానం వచ్చిందనమాట, అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని. అయితే దగ్గరలో ఉన్న ముచ్చట్ల క్షేత్రంలో కూడా నీళ్ళు ఇలాగే రావడం గమనించి అవి ఇవి ఒకటేనా కాదా అని అనుమానం కలిగిందనమాట ఆయనకి. సరే అని చెప్పేసి ఆయన కొద్దిగా కుంకుమ కొద్దిగా పసుపు తీసుకొని ముచ్చట్ల క్షేత్రంలో కలపడం జరిగిందనమాట. అయితే ఆ నీళ్లు తిరిగి ఇక్కడికి వచ్చి ఆయన చూస్తే ఆయన ఏదైతే కలిపిన పసుపు కుంకుమ నీళ్ళు ఏదైతే ఉన్నాయో అవి ఆ ముచ్చట్ల క్షేత్రం నుంచి కొండ కోణాలు పర్వతాలు దాటి ఇదిగోండి
ఇక్కడి నుంచి రావడం జరిగిందనమాట. అయితే ఆయనకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఈ నీళ్లు ఆ ముచ్చట్ల క్షేత్రం అనే దగ్గర నుంచి వస్తున్నాయని చెప్పి అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఆయనకి తెలిసిందనమాట. అయితే దీన్ని పేరు వచ్చేసి ఆయన పేరే అనమాట, అగస్త్య పుష్కరిణి అని. మామూలుగా ఈ నీళ్లు స్వామివారి పూజా కైంకర్యాలకు కూడా వాడతారు. ఇంకా చాలా ఔషధ గుణాలు ఉంటాయని కూడా అంటారు చాలామంది, తాగుతారు కూడా ఇక్కడ ఈ నీళ్ళు. మరి అది అగస్త్య పుష్కరిణికున్న క్షేత్ర ఒక కథ.